హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై నవీన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే నా మొబైల్ యొక్క కాల్ స్క్రీన్లో ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. నా మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఈ విధంగా పర్సన్ నేమ్, మొబైల్ నెంబర్, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో కనిపించాలని సెట్టింగ్ చేసుకున్నాను. ఈ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఏ ఫోటో అయినా సరే మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్ కనుక కాల్ వచ్చినట్టయితే ఆ కాల్ స్క్రీన్ అది చూడడానికి బోరింగ్గా ఉంది కావచ్చు. మీ మొబైల్ కొనుక్కున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా ఉంటుంది. సింపుల్గా మొబైల్ నెంబర్, వాళ్ళ నేమ్ కనిపిస్తుంది, కింద మనకు కాల్ బటన్స్ అయితే కనిపిస్తాయి. సో అలా కాకుండా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో ఏదైనా సరే మీకు కాల్ వచ్చినప్పుడు అక్కడ కనిపించేలా మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో నేను మీకు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్ కాల్ వచ్చినప్పుడు ఆ విధంగా బ్యాక్గ్రౌండ్లో ఫోటో కనిపించేలా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని స్టార్టింగ్ లో ఈ విధంగా 2 పర్మిషన్స్ అడుగుతుంది. సింపుల్ వాటికి పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. నేను ఇక్కడ ఏం సెట్టింగ్ చేస్తున్నానో చూడండి, అదే పర్మిషన్స్ మీరు ఇచ్చేయాలి. తర్వాత ఇక్కడ సింపుల్ టెక్ మార్క్ పైన ప్రెస్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇందులో మీరు చూసినట్టయితే నార్మల్ మన డైలర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ డైలర్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఎవరికైనా సరే కాల్స్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ ఇప్పుడు మనం ఈ డైలర్ వెనకాల ఫోటో సెట్టింగ్ చేసుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు సింపుల్ మనకి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఫోటో కనిపించేలా మనం సెట్టింగ్ చేసుకోబోతున్నాం అనమాట. మన నార్మల్ డైలర్ అంటే మన మొబైల్లో వచ్చే డైలర్ డిఫాల్ట్ డైలర్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్గ్రౌండ్ లో అయితే మనం ఫోటో సెట్ చేసుకోలేం. అందుకే ఇటువంటి ఒక డిఫరెంట్ డైలర్ అయితే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం. సో ఇందులో మీకు ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు మీరు ఫోటో సెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాల్ వచ్చినప్పుడు మనం ఫోటో ఏ విధంగా కనిపించేలా సెటప్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ సింపుల్ చేంజ్ వాల్ పేపర్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ చిన్న పర్మిషన్ అడుగుతుంది. దాని పర్మిషన్ ఇచ్చేయగానే ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇందులో మీరు చూడొచ్చు మనకు చాలా ఫోటోస్ అయితే ఉంటాయి. ఇందులో మనకు కొన్ని ఫ్రీ ఉంటాయి, ప్రీమియం ఉంటాయి. ఇక్కడ ఫ్రీ ఉన్న వాటి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని మీకు కాలర్ స్క్రీన్ లాగా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. లేదు నేను నా గ్యాలరీలో నాకు నచ్చిన ఫోటో ఉంది, మా పాప ఫోటో ఉంది, బాబు ఫోటో ఉంది, లేకపోతే వైఫ్, హస్బెండ్ ఎవరైనా సరే మీరు ఫోటో సెటప్ చేసుకోవాలి అంటే ఇక్కడ సింపుల్ చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్ని ఇక్కడ షో అవుతాయి. మీరు ఏ ఫోటో సెట్ చేసుకున్నట్టయితే ఆ ఫోటో అనేది ఇప్పుడు మీకు కాలర్ స్క్రీన్ వెనకాల కనిపించడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించడానికి ఇక్కడ ఒక ఫోటో అయితే నేను సెట్ చేసుకున్నాను. ఈ ఫోటో ఎంతవరకు కావాలని చెప్పేసి మీరు విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఫోటో ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట. మీ మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఫోటో ఈ విధంగా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఆ ఫోటో సరిగా కనిపించలేదని వేరే ఫోటో అయితే చేంజ్ చేశాను. సో ఇక్కడ మీకు ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ కనిపిస్తుంది, నెంబర్ కనిపిస్తుంది, అలాగే మీకు కాల్ లిఫ్ట్ చేయడానికి ఇక్కడ బటన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఆప్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీ మొబైల్ కాల్ వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఫోటో మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్లో కేవలం ఫోటో మాత్రమే కాదు, మీరు కావాలనుకుంటే వీడియోని కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు ఎవరైనా సరే కాల్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వీడియో నడుస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే మన మొబైల్లో బై డిఫాల్ట్గా అంటే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ని మనం సెట్ చేసుకోలేం. ఇక్కడ మనకు బై డిఫాల్ట్ ఈ అప్లికేషన్లో వీళ్ళు ఇచ్చిన వీడియోస్ని మాత్రం మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ఇన్కమింగ్ కాల్ వచ్చినట్టయితే స్క్రీన్లో ఫోటో కనిపించేలా మనం సెట్టింగ్ చేసుకున్నాం. ఓకే, అదే విధంగా మనకి ఇక్కడ బటన్ అనేది ఒక స్వైప్ చేసి ఐఫోన్ బటన్ లాగా ఉంది కదా, దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. కాల్ బటన్స్ని ఇక్కడ చేంజ్ కాల్ బటన్ స్టైల్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ చాలా కాల్ బటన్స్ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ బటన్స్ అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ మనకు ఐఫోన్ సంబంధించి ఉంది కదా, మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా బటన్స్ కనిపించేలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ మీరు పైకి స్వైప్ చేసినట్టయితే కాల్ లిఫ్ట్ అవుతుంది. సింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేయండి, అంతే. ఇప్పుడు మన కాలర్ స్క్రీన్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. ఇక పై నుంచి మనకి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఫోటో కనిపిస్తుంది, కింద మనకు బటన్స్ కూడా కనిపిస్తాయి. ఈ అప్లికేషన్లో కేవలం మనం కాలర్ స్క్రీన్ సంబంధించిన ఫోటోని అదే విధంగా కాల్ బటన్స్ మాత్రమే చేంజ్ చేసుకోవడం కాకుండా ఇక్కడ మనకు మేనేజ్ స్పీడ్ బై డయల్ అని ఉంటుంది. మనం పాత ఫోన్లలో చూసినట్టయితే మనం ఏదైనా ఒక బటన్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే కాల్ వెళ్ళేది కదా, ఆ విధంగా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్టు కాల్ బ్లాకర్ అనేది ప్రతి ఒక్క డైలర్లో ఉంటుంది. ఇక్కడ రింగ్ టోన్ మీకు నచ్చిన రింగ్ టోన్ మీరు సెట్ చేసుకోవచ్చు. క్విక్ రెస్పాన్స్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కాల్ కట్ చేసినప్పుడు వాళ్ళకి వెంటనే మెసేజ్ వెళ్ళాలి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు మీకు ఎవరైనా కాల్ చేసినట్టయితే ఆ కాల్ మీరు కట్ చేయగానే నేను ఆఫీస్లో బిజీగా ఉన్నానని చెప్పేసి మన మొబైల్ ఆటోమేటిక్గా మెసేజ్ పంపిస్తుంది అనమాట. ఆ విధంగా మీరు ఇక్కడ క్విక్ రెస్పాన్స్లో మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ పైన ప్రెస్ చేసి మీకు నచ్చిన మెసేజ్ని కూడా మీరు ఇక్కడ రాసి పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ కాల్ అనౌన్సర్, మీకు ఎవరు కాల్ చేస్తున్నారో వాళ్ళ పేరు మీకు చెప్పి వినిపించాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసుకోవచ్చు. మీ మొబైల్కి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఫ్లాష్ లైట్ బ్లింక్ కావాలి అనుకుంటే ఈ ఆప్షన్ మీరు ఆన్ చేసుకోవచ్చు. ఫేక్ కాల్ అనేది ఏంటంటే నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది, ఎవరో ఒకరు మనకు కాల్ చేస్తున్నట్టుగా మనం సెట్టింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి కాల్ చేస్తున్నట్టుగా, లేకపోతే ఎక్కడైనా మీరు ఉన్నప్పుడు మీ బాస్ కాల్ చేస్తున్నట్టుగా ఆ విధంగా మనం క్రియేట్ చేసుకొని 10 సెకండ్స్ పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనకు ఫేక్ కాల్ వస్తుంది. దాన్ని మనం మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఈ అప్లికేషన్లో ఇన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ చిన్న అప్లికేషన్ ద్వారా మీరు ఈ సెట్టింగ్స్ని చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన టెక్ బై నవీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.